హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాగేశ్వంతిని. ఈరోజు వచ్చేసరికి మనం అనంతపూర్లో చూసాము. అనంతపూర్లో భారీ వర్షపు నీరు. అది ఎక్కడంటే మనము రామ్నగర్ బైపాస్ దిగి లెఫ్ట్కి వెళ్తాం కదా, బైపాస్ ఎక్కేటప్పుడు, బెంగళూరు బైపాస్ ఎక్కేటప్పుడు అక్కడ టాటా నెక్సాన్ షోరూమ్ దగ్గర వచ్చేసరికి భారీ వరదపు నీరు ఫ్రెండ్స్. నేను ధైర్యం చేసి మా వెహికల్ని అక్కడ నుంచి తీసుకొని వచ్చాను. ఓకే, మీరు చూడండి. ఆ రోడ్డు నుంచి వెళ్ళే అవకాశం లేదు. మిగతా వాళ్ళంతా ఇలా వెళ్తుండ్రు. ఎలా అంటే కళ్యాణదుర్గం బైపాస్ కల్లా వెళ్ళేసి అలా ఫ్లైఓవర్ ఎక్కేసి వస్తుండ్రు. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి సర్వీస్ రోడ్డు. బెంగళూరు వెళ్ళే రూట్ నుంచి పక్కకు వెళ్తాం కదా, సర్వీస్ రోడ్డు. ఈ సర్వీస్ రోడ్డు మనకి టాటా షోరూమ్ దగ్గరికి వెళ్ళగానే చూడండి, వెహికల్స్ అయితే స్టాప్ చేసుకున్నారు వాళ్ళు. చూడండి, ఇది మనకి టాటా షోరూము. ఇది అక్కడికి ముందుకు వెళ్తానే ఇక్కడ వెహికల్స్ అన్నీ వీళ్ళు స్టాప్ చేసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. వాటర్ అయితే మాకు పైకి దాకా వచ్చాయి. మేమైతే వెనకడుగు వేయలేదు. మధ్యలో సైలెన్సర్ లేక నీళ్ళు పోతాయేమో అనుకున్నాము, కానీ పోలేదు. ధైర్యం చేసి అయితే ముందుకు వచ్చాము. మీరు ధైర్యం చేసి అయితే రండి, మధ్యలో అయితే స్టాప్ చేయొద్దండి, ఓకేనా. చిన్న చిన్న కార్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, మనం ముందర వెళ్ళే చిన్న కార్ అది, అయినా ధైర్యం చేసి వచ్చారు. ఫ్రెండ్స్, మీరైతే చూశారు కదా ఈ వీడియోని. మీరు ధైర్యం చేసి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. లేదా మధ్యలో స్టాప్ చేసినారంటే మీ సైలెన్సర్లోకి, మీ బైక్ సైలెన్సర్, టూ వీలర్ సైలెన్సర్లోకి వెళ్ళాయంటే ప్రాబ్లం అవుతుంది. అలా వెళ్ళకూడదంటే మీరు బ్యాక్ వెళ్ళేసి అక్కడ ఫ్లైఓవర్ ఎక్కేసి రండి ఫ్రెండ్స్. డిమార్ట్ ఆపోజిట్ ఫ్లైఓవర్ ఉంది కదా మనకి, అక్కడ అయితే ఉంది. అక్కడ నుంచి మీరు రావచ్చు. ధైర్యం చేసి అయితే రావండి. మధ్యలో వెహికల్ అయితే స్టాప్ చేయొద్దండి. ఎందుకంటే సైలెన్సర్ లేక వాటర్ వెళ్ళాయంటే చాలా ఖర్చు అవుతుంది, అది మీకు తెలుసు. ఇలా చేయకూడదు అనుకుంటే నిదానంగా లేట్ అయినా కానీ అట్లా వెళ్ళరండి. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.